దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారండి? పొద్దున్న లేచారు, బాగున్నారా? పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ పొద్దున సాయంత్రం లైవ్ చూస్తున్నారా? దేవుని కృప పొందుటకు, దేవుని దీవెనలు పొందుటకు దేవుడిచ్చే అవకాశం ఉదయకాల ప్రార్థన, సాయంకాల ప్రార్థనలో మీకు కుటుంబాలుగా పాలు పొందండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ ఇచ్చే మంచి టైం ఇది. రక్షణ దినం, దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకునే దినం. కాబట్టి దేవుని వైపు చూడు, దేవుని కృపలో ఎదుగు, పరిశుద్ధాత్మతో నింపబడు, ఆత్మీయంగా బలపడు, లోకము తట్టు చూడకు, దేవుని తట్టు చూడు. ఈరోజు ఒక వాగ్దానం చదువుతున్నాను నేను. దేవుడు మనకిచ్చిన చక్కటి మాట 91వ కీర్తన 13వ వచనం. నీవు సింహములు నాగుపాములు తొక్కెదవు, కొదమసింహములు భుజంగములను అణగదొక్కెదవు. దేవుని బిడ్డ, నువ్వు శత్రువుని అణగదొక్కెదవు. తెలుసా? నీ కుటుంబంలో, నీ జీవితంలో చెలరేగుతున్న ప్రతి శత్రువును అణగదొక్కబోతున్నావు. శత్రువుని అణగదొక్కెదవు. ఈరోజు వాగ్దానం, అణగదొక్కెదవు అంటే నీకు విజయం ఉంది. నీ కుటుంబానికి, నీ జీవితానికి నువ్వు శత్రువుని అణగదొక్కెదవు. కాబట్టి అద్భుతంగా దేవుడు నడిపిస్తాడు, దీవిస్తాడు, ఆయన కృపతో నింపుతాడు. ధైర్యంగా ఉండు, ప్రార్థనలు ఏకీభవించు, ప్రభు తట్టు చూడు, ఇంకా బలంగా ప్రార్థన చేయి, వాక్యం ఎదుగు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షణ లేని వారికి రక్షణ ఈ ప్రభు. శత్రు బలం అంతటి మీద అధికారం, అప్పుల బాధ, ఆర్థిక బాధ, మానసిక ఒత్తిళ్లు, కుటుంబ పోరాటాలు, కోర్టు కేసులు, భూ సంబంధమైన బంధకాలు, గర్భఫలం లేవి, వివాహం కాని స్థితి, నలిగిపోయిన స్థితి నుంచి విడిపించి, ఏ దేశంలో మా ప్రియులు ఏ పరిస్థితుల్లో ఉన్న విడుదల అద్భుతం చూడాలి. శత్రువు ఓడిపోవాలి వారి జీవితాలు. మా దేశ ప్రజల్ని శత్రువు ఓడిపోయి రక్షించు నాయన. మా సంఘాలను, మా సేవకులను, మా పట్టణాలని, మా గ్రామాలని, మా పిల్లలని మీరు కంచి వేసి కాపాడండి. క్రైస్తవ సమాజంలో శత్రువు ఓడిపోయి ఒక ఉద్యమం, అభిషేకం దిగునుగా కానీ ప్రార్థిస్తూ, కల్వరి మినిస్ట్రీ శత్రు బలమంతటి మీద అధికారంతో బంధిస్తూ సేవని, సంఘాలని, కుటుంబాన్ని బ్లెస్ చేయండి. అందరికీ శుభములు, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు దీవిస్తూ శుభము కలుగునుగా కానీ ఆశీర్వదిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైవ్ అందరికీ షేర్ చేయండి ఉదయం. అంతేకాకుండా ఇప్పుడు ఈ యొక్క వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి. ఈవినింగ్, మార్నింగ్ చూడండి. రెండోదిగా 50 దినాలు ఆగస్టు 28 ప్రారంభం ఉదయం 7 గంటలకి బెల్లంపల్లిలో. అక్టోబర్ 16 ముగింపు సభ. 1 ఇయర్ బైబిల్ కాలేజ్ నడుస్తుంది. ఇంకా ఎవరైనా యూత్ గర్ల్స్ బాయ్స్ జాయిన్ కావాలి, రండి, పాల్పొందండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్.